ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్లోని 51వ డివిజన్లో దాదాపు 16 లక్షలతోని ఒక డ్రైనేజ్ నిర్మాణం కోసం ఇలా పనులు ప్రారంభించడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఇక్కడ స్థానిక కార్పొరేటర్గా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసినటువంటి బండారి వేణు గారిని దాదాపు 1000 ఓట్ల భారీ మెజార్టీతో ఇక్కడ ప్రజలు గెలిపించడం జరిగింది. ఆ సందర్భంగా ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇక్కడ బర్నింగ్ ఇష్యూ, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. వర్షం వస్తే చిన్నపాటి వర్షానికే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కాబట్టి అనేక సంవత్సరాలుగా ఆ సమస్యలు ఇక్కడ ఉన్నది. మొన్న ఎన్నికలప్పుడు బండారి వేణు గారు మాట ఇవ్వడం, నేను కూడా స్థానిక ప్రజలకు మాట ఇవ్వడం, ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడం, అనుకున్న మాట నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఈరోజు గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారి యొక్క సమక్షంలో ఈరోజు ఆ 16 లక్షల డ్రైనేజ్ పనిని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముందుగా అంత భారీ మెజార్టీతో గెలిచినటువంటి ఈ డివిజన్ ప్రజలకు మరొకసారి కరీంనగర్ కార్పొరేషన్ బాధ్యతలు మాకు అప్పచ్చినటువంటి కరీంనగర్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన నిధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి గతంలో ఏ విధంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామో రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా ఇంకా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం. ఎక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ, ఈ వ్యక్తి ఆ వ్యక్తి, ఈ గ్రూపు ఆ గ్రూప్ అనే తేడా లేకుండా, అటువంటి అభిప్రాయ భేదాలు ఇవి లేకుండా అన్ని డివిజన్లను సమాన దృక్పథం చూస్తూ కరీంనగర్ కార్పొరేషన్ ను అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో మాత్రమే మేము ముందు పోతాం. విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్నికల సమయంలో అయిపోయినాయి. ఇప్పుడు అన్ని పార్టీల గౌరవ కార్పొరేట్లకు విజ్ఞప్తి చేస్తున్నా, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒకరికొకరు విమర్శించుకునేటువంటి పరిస్థితికి పులి స్టాప్ పెట్టండి. అందరం కలిసి ఇటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి ఏ విధంగా కలిసి నిధులు తీసుకురావాలనో ఒక సమన్వయంతో ముందు పోవాల్సిన బాధ్యత ఉంది. విమర్శలు, ప్రతి విమర్శలను ప్రజలు ఇప్పుడు హర్షించారు. ఆ స్థాయి టైం అయిపోయింది. ఇప్పుడు ప్రజలు కోరుకునేది అభివృద్ది. కాబట్టి అందరం కలిసి అభివృద్ది చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని ఒక గురుతర బాధ్యతగా భావించి అందరూ ముందుకు రావాల్సిందిగా, అందరూ సమన్వయంతో పనిచేసి అన్ని డివిజన్లు అభివృద్ది చెందే విషయంగా ముందు రావాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను. దాంతోపాటు రైతు భరోసా, రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు భరోసా ఇస్తాడు. మీకు వీడియో కూడా వినిపిస్తుంది. రైతు భరోసా ఇస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఆయన మాటలు మర్చిపోయినట్టు ఒకసారి మీడియా వినిపిస్తారు. అక్కడ వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మొత్తానికి ఇది మొన్న ఫిబ్రవరి 4వ తారీఖు మిర్యాలగూడలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడారు. సరే, ఇట్లా 100 సార్లు మాట్లాడండి. ఆయన గాది గుడ్డు చూపెట్టి ఇలా గాది గుడ్డు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారి నోటి ద్వారా వచ్చే మాట ఒక శాసనం. అది ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి అనుకుంటే, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా భావిస్తే, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ అంతకుముందు సేమ్ బీఆర్ఎస్ పార్టీ లేదు. ఏం దేనిలో తేడా లేదు. వాళ్ళు ఏం చేసిర్రో, వాళ్ళకి ఎవరైతే శిక్షణ ఇచ్చిర్రో వాళ్ళని పట్టుకొచ్చుకొని రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులందరూ శిక్షణ పొందినట్టున్నారు. వాళ్ళు ఏ విమర్శలు చేస్తారో గవే విమర్శలు. వాళ్ళు ఎప్పుడు అప్పుడు గూడు పుటాన్ని చేసిరో వీళ్ళు ఇప్పుడు గదే చేస్తున్నారు. ఇచ్చిన మాట ఒక్కటి అమలు పోయారు. ఆచరణ సాధ్యంగా హామీలు అన్ని ఇస్తారు, నమ్మించుకుంటారు, ఓట్లు వేస్తారు, లాపత్తి లేకుండా పోతారు. ఇలా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మున్సిపల్ ఎన్నికల తర్వాత మీ అకౌంట్ లో పైసలు పడితే 9,000 కోట్ల రూపాయలు రెడీ ఉన్నాయి అన్నాడు. వీళ్ళు ఆల్రెడీ పంటలు వేసుకున్నారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎవి నీ పైసలు? ఈ పైసలు ఎవి? ఎప్పుడు వేస్తారు? ఇప్పుడు మొట్టమొదటిసారి ఏం చేసిండు? 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాడు. మొదటి విడత ఏనేయలే, తప్పించుకొని ఏం చేసిండు? రెండో విడత వేసిండు.
మళ్ళీ వేస్తున్నాడు ఇక మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వేస్తారంటే ఇప్పుడు ఏరియా రైతుల కష్టాలు రైతులకు అవసరం పడాలి రైతుల అవసరానికి సహాయం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి